వైసీపీ అభ్యర్థి విషయంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. అరకు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాధవి వద్దు అంటూ వైసీపీ క్యాడర్ ఆందోళన చేస్తుంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి అరకులో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో అరకు కొత్త అభ్యర్థిగా రేగం మత్స్యలింగం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ కాంగ్రెస్ పార్టీలో మత్స్యలింగం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. అరకు వైసీపీ అభ్యర్థి విషయంలో ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. అరకు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాధవి వద్దు అంటూ వైసీపీ క్యాడర్ ఆందోళన చేస్తుంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి అరకులో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో అరకు కొత్త అభ్యర్థిగా రేగం మత్స్యలింగం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మత్స్యలింగం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? పవన్ తొలి విడతలో ప్రకటించినటువంటి అరకు అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా కూడా వివాదం జరుగుతుంది. అరకు ఎంపీని అరకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ నిర్ణయించడం జరిగింది. అక్కడ వేరే అభ్యర్థిని అంటే ఎంపీ అభ్యర్థిని భాగ్యలక్ష్మి, పాడేరు అభ్యర్థిని భాగ్యలక్ష్మిని ఎంపీగా మార్చడం జరిగింది. అయితే ఇందులో అరకు ఎంపీ ఎమ్మెల్యేగా ప్రకటించినటువంటి మాధవిపై చాలా కాలంగా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె నాన్ లోకల్, ఇక్కడ కాదు అని కూడా చాలా నచ్చచెప్పే పరిస్థితి చూశారు. ఆవిడ కూడా కలుపుకుని క్యాడర్ను కలిపికెళ్లే పరిస్థితి కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆవిడని గో బ్యాక్ మాధవి అంటూ కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఇంకా కొనసాగుతున్న నిరసన. ఈ నేపథ్యంలో జగన్ కలెక్ట్ చేసుకుని ఇటీవల సుబ్బారెడ్డిని అక్కడ పంపడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కనుక్కోమని. మొత్తం మూకుముడిగా అరకు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా మూకుముడిగా అభ్యర్థి వద్దు, మిరుగులను ఎవరిని పెట్టినా సరే గెలిపించుకుంటామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో తలగాల్సి వచ్చింది. అక్కడ అభ్యర్థిని మార్చినట్టుగా కూడా సమాచారం. మత్స్యలింగం అనే అభ్యర్థిని, ఆయన ఒక ఉపాధ్యాయుడిగా గత కొంతకాలంగా ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వైసీపీలోకి వచ్చి జెడ్పీటీసీగా ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీటీసీ పనిచేస్తున్నటువంటి ఆయన అభ్యర్థిత్వాన్ని అయితే కార్యకర్తలు యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన అయితే గెలిపించి తీరుతామని కూడా చెప్పడం. ఇందులో భాగంగా సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి నివేదిక మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 5వ లిస్టులో కొంతమంది తొలి విడతలో ఇచ్చినటువంటి అభ్యర్థుల పేరు మార్పు కూడా ఉందని తెలుస్తుంది. అందులో భాగంగా అరకు తప్పనిసరిగా కూడా అరకు మార్పు ఉండే అవకాశం ఉందని కూడా లోకల్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అరకు గనక మత్స్యలింగం అయితే తప్పనిసరిగా గెలుస్తారు. ఆయన మంచి పేరుంది, ఉపాధ్యాయుడిగా కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. ఆయన లోకల్ పర్సన్, ఆయన అయితే గెలిపించుకుంటామన్నారు కార్యకర్తలు చెప్పిన మీదట సుబ్బారెడ్డి నివేదిక ఇచ్చారు సీఎంకి. ఇందులో భాగంగా అక్కడ అభ్యర్థిని మార్చే పరిస్థితి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.